మాకైతే కంటిన్యూగా ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. రొటీన్‌గా కర్రీతోని లంచ్ బాక్స్ పెట్టాననుకోండి, ఇంక పిల్లలు అసలు తిననే తినరు. అందుకే కొంచెం వెరైటీగా ఉండాలని క్యారెట్ రైస్ చేశాను. దానికి ఎక్స్‌ట్రాగా ఆమ్చూర్ యాడ్ చేశాను. చాలా బావుంటుంది. పిల్లలు మంచిగా టేస్ట్‌గా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆమ్చూర్ యాడ్ చేయండి. బావుంటుంది. పుల్ల పుల్లగా మంచిగా తింటారు పిల్లలు. నేను సమ్మర్‌లో ఆ మామిడికాయలు తీసుకొని ఎండబెట్టుకున్నాను. మంచిగా పొట్టు తీసి ఎండబెట్టుకొని తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెడితే నాకు 6 మంత్స్ వస్తుంది. మనం ఎంత టేస్టీ చేసినా వాళ్ళు తినాలనిపిస్తేనే తింటారు. కాకపోతే కొంచెం వెరైటీగా ట్రై చేస్తే మనం తింటారని ఒక చిన్న హోప్ ఉంటుంది కదా మనకి. అన్నం ఎలా పోపు చేసుకుంటారో సేమ్ అలాగే పోపేసుకొని క్యారెట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం, కొంచెము కారం యాడ్ చేసేసుకొని మంచిగా లాస్ట్‌కి ఆమ్చూర్‌ని అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం క్యారెట్ మగ్గాక అప్పుడు రైస్ ఏసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఎలాగో వేడి వేడి రైసే వండుతాం కాబట్టి ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం కలుపుకొని ఇంకా బాక్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అలాగే వాటితో కొంచెం అనార్ దానాని అండ్ కిస్మిస్ యాడ్ చేశాను. చూడాలి మా పాప తింటుందో లేదో చూడాలి. మా పాప అన్నం తినకున్నా స్నాక్స్ బాక్స్ అయితే కంపల్సరీగా తింటుంది. ఎందుకంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా! లేకుంటే సున్నుండ ఉంటుంది. లేకుంటే ఏదో ఒకటి వెరైటీగా పెడతాను కదా! దాన్ని ఇష్టంగా తింటుంది. పోనీ అన్నం తినకపోయినా ఈ స్నాక్స్ బాక్స్ అయితే కంప్లీట్ చేస్తుంది కదా అని ఒక తృప్తి ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి ప్లీజ్.